చాలాసార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఛార్జింగ్ అయిపోయినట్టుందండి. అవును, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? రిపోర్ట్స్ వచ్చాయా? ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఏమైంది? అలా సైలెంట్గా ఉంటావేంటి ఉషా? డాక్టర్ గారు ఏమన్నారు? ఏం చెప్పమంటారండి? మనకి మనవణ్ణు మనవరాలను ఎత్తుకునే అదృష్టం లేదని ఎలా చెప్పమంటారు? అంటే మనకి పిల్లలు పుట్టరని చెప్పారా? అవునండి, ఉషలో ఏదో లోపం ఉందట. తనకి తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్ చెప్పారటండి. బాధపడకుషా, నాకెందుకో ఆ రిపోర్ట్స్ కరెక్ట్ కాదనిపిస్తోంది. నీలో లోపం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. లేదండి, డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేశాకే నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. మన వంశానికేదో శాపం ఉన్నట్టుంది. ముగ్గురు మగపిల్లలు ఉండి కూడా ఒక్కరికి కూడా సంతాన యోగం లేకపోవడమేంటి? పెద్ద కోడలు రెండో కోడలు ఇంటికి వారసుణ్ణి ఇవ్వలేకపోయినా మూడో కోడలైనా ఇస్తుందని ఉష మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఊరుకో కిరణ్మయ్య, ఏ జన్మలో ఏ పాపం చేశావు? ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నావు. వదినకి పిల్లలు పుట్టరని తెలిసి మనమే ఇంత బాధపడుతున్నాం. పాపం కిరణ్ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో ఏంటో. నేనేం బాధపడట్లేదు ఉషా, అయినా మనకేం ఏజ్ అయిపోలేదు కదా. మనకి పిల్లలు పుట్టరని చెప్పగానే ఏడుస్తూ కూర్చోవడానికి. అవసరమైతే ఇండియాలో టాప్ డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకుందాం, ఓకేనా? అప్పుడు కూడా పిల్లలు పుట్టకపోతే? మనవడు మనవరాళ్ళ బోసి నవ్వులు ముద్దు మాటలు ఇవేవీ చూసే అదృష్టం మనకి లేదని సరిపెట్టుకుందాం. అలా సరిపెట్టుకోవాల్సిన అవసరం మనకేంటి ఉషా? మనకి బిడ్డలు లేరు అని ఎవరన్నారు? నాకు నువ్వు బిడ్డవి, నీకు నేను బిడ్డని. నా బాధ మన గురించి కాదండి, నా బాధ అంతా అత్తయ్య గారి గురించి. ఎప్పుడెప్పుడు మన ఇంటి వారసులు వస్తారా అని అత్తయ్య గారు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తండ్రిని అవుతానా అని మీరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు తల్లినయ్యే అవకాశం లేదని తెలిసేసరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. విషయం తెలిసాక అమ్మ చాలా డిసప్పాయింట్ అయి ఉంటుంది.
అమ్మ నిన్నేమన్నా అందా? అత్తయ్య గారు ఏమీ అనలేదండి. ఏమీ అనకపోగా అమ్మలా నన్ను హక్కున చేర్చుకున్నారు. కోడలికి తల్లయ్యే అవకాశం లేదు కదా అని కొడుకుని కోడల్ని విడదీసి కొడుక్కి ఇంకో పెళ్లి చేసే రకం కాదు నేను అంటూ నాకు ధైర్యం చెప్పారు. కావాలంటే ఒక బిడ్డని దత్తత తీసుకుందామని కూడా అన్నారు. నాకు తెలుసు, మన ఇద్దరిని విడదీయాలన్న ఆలోచన అమ్మకి రాదు అని నాకు తెలుసు. నువ్వు కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. అర్థం కాలేదా? నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని నా జీవితంలో నుంచి వెళ్ళిపోయి నాకు వేరే పెళ్లి చెయ్యాలన్న ఆలోచన చెయ్యొద్దు అంటున్నాను. ఒకవేళ నీ పరిస్థితుల్లో నేనే ఉంటే, ఐ మీన్ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పుంటే నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? అలాగే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పినా కూడా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మలాంటి మనసుతో అందర్నీ ఆదరించే ఉషకి అమ్మ ఏ అదృష్టం లేకుండా చేశాడా భగవంతుడు? అంతా మన తలరాత. ఏం చేస్తాం? పెద్ద కోడలికి రెండో కోడలికి పిల్లలు లేకపోయినా అంత ఫీల్ అవ్వలేదు, కానీ ఉషాకి పిల్లలు పుట్టరు అని తెలిసేసరికి ఎంత ఫీల్ అయిపోతున్నారో. ఎంతైనా ఆవిడ గారు వీళ్ళ ముద్దుల కోడలు కదా. హలో అక్క, గుడ్ మార్నింగ్. నేను నీకు గుడ్ మార్నింగ్తో పాటు గుడ్ న్యూస్ కూడా ఒకటి చెప్పబోతున్నాను. గుడ్ న్యూసా? ఏంటక్క అది? నీ బిడ్డ కిరణ్ వాళ్ళ ఇంటికి వారసుడు కాబోతున్నాడు. ఏంటి సైలెంట్ అయ్యా? షాక్ అయ్యావా? అవునక్క. నిజంగానే నీ బిడ్డ ఆ ఇంటికి వారసుడవుతాడు. ఎందుకో తెలుసా? ఎందుకక్క? ఉషకి తల్లయ్యే అవకాశమో అదృష్టమో లేవని డాక్టర్ గారు చెప్పారట. అవునా? ఎంత శుభవార్త చెప్పావక్క. ఇంకో శుభవార్త కూడా ఉంది. పిల్లలు లేరని బాధపడకుండా ఉండడం కోసం దత్తత తీసుకునే ఆలోచన కూడా వాళ్లకుందట. హారిక చెప్పింది. దత్తత తీసుకునే పాయింట్ వచ్చినప్పుడు కిరణ్ కి ఖచ్చితంగా నీ బిడ్డే గుర్తొస్తాడు కదా. అవునక్క, ఎంతైనా తన రక్త సంబంధం కదా. నా బిడ్డనే దత్తత తీసుకోవాలనుకుంటాడు. నువ్వు ఆ ఇంట్లో చేరడానికి నీకు నీ బిడ్డే రాజమార్గం వేసేలా ఉన్నాడు. ముందు వాడు ఆ ఇంట్లో కాలు పెడతాడు. ఆ తర్వాత ఉషను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తాడు. ఆ తర్వాత నీ చేత ఆ ఇంట్లో గృహప్రవేశం చేయిస్తాడు. ఆహా, వింటుంటేనే ఎంత ఎక్సైటింగ్ గా ఉందో. రేపు ఆ ఇంటికి వెళ్తే ఇంకా ఎక్సైట్ అవుతావులే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి, నా బిడ్డ గురించి ఇంతలా ఆలోచించి మమ్మల్ని ఆ ఇంటికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి పల్లవి? ఎప్పుడైతే నువ్వు నన్ను అక్క అన్నావో నువ్వు నా చెల్లెలు అయిపోయావు కదా. నా చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి?
ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ అక్క. బాయ్. పిచ్చి మొహమా, నేను నీ మీద ప్రేమతో ఇలా చేయడం లేదే, ఆ ఉషా మీద కిరణ్ మీద ఉన్న కోపంతో ఇలా చేస్తున్నాను. ఏంటి అంతా విని సైలెంట్ అయిపోయావు? నువ్వు చెప్పిన మ్యాటర్ వైలెంట్గా రియాక్ట్ అయ్యేది కాదు కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఆలోచించగా మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ అన్నట్టుగా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చాలా ఈజీగా దొరికిందనిపిస్తుంది. అర్థం కాలేదా? అనుకోని పరిస్థితుల్లో పల్లవి ప్రెగ్నెంట్ అయ్యిందనేదే కదా నీ ప్రాబ్లం. అవును. ఆ ప్రాబ్లం ఉషకి పిల్లలు పుట్టరనే ప్రాబ్లంకి ఈజీ సొల్యూషన్ కదా. మీ ఇంటికి వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆంటీ వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. అఫ్కోర్స్ నువ్వు కూడా ఎప్పుడెప్పుడు తండ్రి అవుతావా అని ఎదురు చూస్తున్నావు కదా. మీ ఎదురుచూపులను తగ్గించే బిడ్డే పల్లవి కడుపున పెరుగుతున్నాడు అనుకోవచ్చు కదా. పిల్లలు పుట్టే అవకాశం లేని చాలా మంది సరోగసిని ప్రిఫర్ చేస్తున్నారు. అలా నీకు బిడ్డను కనబోతున్న పల్లవిని సరోగసి మదర్ అనుకోవచ్చు కదా. ఈ విషయం ఉషకి ఎలా చెప్పాలా ఏంటి అనేది తర్వాత ఆలోచించవచ్చు. ముందు నువ్వు పల్లవి గురించి ఆలోచించు. పల్లవి కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ గురించి ఆలోచించు. ఉషే గనక ప్రెగ్నెంట్ అయ్యుంటే ఎలా చూసుకునేవాడివో నీకు వారసుని ఇవ్వబోతున్న పల్లవిని కూడా అలాగే చూసుకోవాలి. అనుకోకుండా జరిగిన తప్పుని కొంతవరకైనా ఒప్పుగా మార్చుకోవడానికి ప్రయత్నించి. తప్పు చేశానన్న భావంతో అనుక్షణం నువ్వు గిల్టీ ఫీల్ అవుతూ పల్లవి ముందు కూడా అదే ఫీలింగ్తో ఉంటూ తను కూడా అలా ఫీల్ అయ్యేలా చేసి తనను బాధ పెట్టొద్దు. ప్రస్తుతం తనని వీలైనంత సంతోషంగా ఉంచాలి తప్ప ఏ రకంగానూ బాధ పెట్టకూడదు. అప్పుడే తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? అలా చేయటం వల్ల ఉషకు అన్యాయం చేసినట్టు అవుతుందని అనుకుంటున్నావా? కాదు, ఇది అన్యాయం చేసినట్టు కాదు. ఉషకు అన్యాయం చేయడం అంటే ఏంటో తెలుసా? తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని తనకు డివోర్స్ ఇచ్చి నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవటం. అటువంటి అన్యాయం నువ్వు ఉషకు చేస్తావా? చెయ్యవు కదా. పొరపాటును కూడా చేయను. అలా నువ్వు చేస్తే అది ఉషకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అంతేకాని అనుకోకుండా నువ్వు బిడ్డకి తండ్రి అవటం కానీ నిన్ను తండ్రిని చేస్తున్న పల్లవిని సంతోషంగా ఉంచడం కానీ చేస్తే అది ఉషకు అన్యాయం చేసినట్టు కాదు. ప్రాక్టికల్గా ఆలోచించి ఎవరికి అన్యాయం చేయకుండా ఇద్దరికి న్యాయం చేస్తే బాగుంటుంది. ఏమైనా క్లారిటీ వచ్చిందా? పద బయలుదేరదాం.
ఆలోచించగా మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ అన్నట్టుగా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చాలా ఈజీగా దొరికిందనిపిస్తుంది. మీ ఇంటికి వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆంటీ వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. పిల్లలు పుట్టే అవకాశం లేని చాలా మంది సరోగసిని ప్రిఫర్ చేస్తున్నారు. అలా నీకు బిడ్డను కనబోతున్న పల్లవిని సరోగసి మదర్ అనుకోవచ్చు కదా. ఉషే గనక ప్రెగ్నెంట్ అయ్యుంటే ఎలా చూసుకునేవాడు, నీకు వారసుని ఇవ్వబోతున్న పల్లవిని కూడా అలాగే చూసుకోవాలి. అనుకోకుండా జరిగిన తప్పుని కొంతవరకైనా ఒప్పుగా మార్చుకోవడానికి ప్రయత్నించి. పల్లవి, రండి కిరణ్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తున్నావా? ఎందుకు? ఏ కారణం ఉంటే తప్ప నేను మీకోసం ఎదురు చూడకూడదా? సరదాగా అన్నానులేండి, కారణం ఉంది. మీకోసం ఎదురు చూడ్డానికి కారణం ఉంది. ఏంటది? అక్కడే ఉంటారా? లోపలికి రారా? మన ఆల్బమ్ కి సంబంధించి మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేద్దామన్నారు డేవిడ్ వాళ్ళు. సో దానికి ఏ క్లిప్స్ ఇవ్వాలో మన ఇద్దరిని సెలెక్ట్ చేయమన్నారు. ఇదిగోండి, దీంట్లో మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. మీరు కూడా చూసి సెలెక్ట్ చేయండి. కూర్చోండి. ఇది బాగుంది కదా? అవును, చాలా బాగుంది. ఇది సెలెక్టెడ్. నెక్స్ట్. ఇది కూడా బాగుంది. నేను అదే అనుకున్నాను. మన ఇద్దరు టెస్ట్ ఒకటే కిరణ్ గారు. ఇది కూడా సెలెక్టెడ్. నెక్స్ట్. ఇదెలా రికార్డ్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు కిరణ్ గారు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. గుర్తొచ్చిందండి, ఆ రోజు మీరు రాత్రి రాబోయే ముందు నా చేతిలో హ్యాండీక్యామ్ ఉంది.
మీరు రావడంతో దీన్ని పక్కన పెట్టేశాను. ఆ టైంలో రికార్డ్ బటన్ ఆన్ అయ్యి రికార్డ్ అయినట్టుంది. మీ టెన్షన్ నాకు అర్థమైందండి. ఆ రోజు మన మధ్య జరిగింది ఒక మధుర జ్ఞాపకంలా నేను గుర్తుపెట్టుకున్నాను. మీరు మాత్రం ఒక పీడకలలా మర్చిపోవాలి అనుకుంటున్నారు, అంతే కదా? అలా అనుకుంటున్న మీకు ఇలాంటి వీడియో కనబడేసరికి బాగా డిస్టర్బ్ అయ్యారు. ఈ వీడియో గుర్తొచ్చిన ప్రతిసారి ఇలానే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. నా వల్ల మీరు హ్యాపీగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ డిస్టర్బ్ అవుతూ మాత్రం ఉండకూడదు. అందుకే ఈ వీడియోని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసాను. దీని గురించి ఇంకా మీరు ఆలోచించకండి. ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? మేఘన దగ్గర ఒక బానిసలాగా బతుకుతున్నాడంట. వాడిన స్థితిలో రోడ్డు మీద చూసినప్పుడు మీరు ఆవేశపడకండి. ఏమండి ఏమండి ఎక్స్క్యూజ్ మీ మేడం, యాక్సిడెంట్ చేసిన కారణంగా మీరు స్టేషన్కి వచ్చి సరెండర్ అవ్వాలి.